ఈ స్కూల్లో ఎంతమంది చదువుకున్నారు ఆ రోజుల్లో చూసావా? ఇల్లు అసలు 2004లో హెలికాప్టర్లు వచ్చి పట్నం పెట్టుకోండు ఊహించారా అసలు ఇట్లా అవుతుంది అని? ఊహించలా. 12 ఊళ్ళు తెలంగాణ 12 ఊళ్ళు 24 ఊళ్ళు లేచిపోయింది ఈ ప్యాకేజీ కింద. వెల్కమ్ టు రామ్ టీవీ. అందరికీ నమస్తే, మీరా. ఈరోజు మనం కోళ్ళూరు గ్రామంలో ఉన్నాం. ఇది గొల్లపేట అంటారు. కోళ్ళూరు గ్రామం మొత్తం కోళ్ళూరు గ్రామంలో ఉంటుంది. ఇది వజ్రాల గనిగా పేరుగాంచినటువంటి కోళ్ళూరు గ్రామం. కోహినూరు పట్నం అని పూర్వకాలంలో దీని యొక్క నామధేయం. పూర్వం ఇక్కడ వజ్రాల గనులు ఉండేవని పేరు. 2006-2009 సంవత్సరాల మధ్య కొంతమంది అమెరికా నుండి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరిపారు. వారు కృష్ణా జిల్లా ముక్చాల గ్రామంలో నివాసం ఉండేవారు. అక్కడ నుండి ఈ కోళ్ళూరు గ్రామానికి పడవల మీద వచ్చి మరి ఇక్కడ కొంతమంది కూలీలు మిషన్లతో తవ్వకాలు జరిపేవారు. వారిని కూడా మేము మా కన్నులతో చిన్నప్పుడు చూడటం జరిగింది. మరి అంత గొప్ప ప్రదేశం వజ్రాల గని అయితే చివరికి బయటపడలేదు, కానీ కొన్ని వజ్రాలు అయితే వారికి దొరికాయి. పూర్వం రాజుల దగ్గర ఉన్న ఒక తోలు మ్యాప్ ఆంగ్లేయుల నుండి అమెరికా వారికి దొరికిందని చెబుతూ ఉంటారు. దాని ద్వారానే వారు ఇక్కడికి తవ్వకాలు జరపడం కోసం వచ్చారని చెబుతారు. అలాగే ప్రతి సంవత్సరం వజ్రాల అన్వేషణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సుమారు సంవత్సరానికి 1,00,000 మంది పైగా వజ్రాల అన్వేషణ కోసం ఇక్కడికి వస్తారు. మరి రాజుల కాలం నాటు ఎప్పుడో ఉన్నటువంటి వజ్రాల గనులు ఎక్కడున్నాయి? వాటి కోసం ప్రతి నిత్యం అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడికి రావడానికి చింతలపాలెం అంటే మల్లారెడ్డిగూడ నుండి వెల్లటూరు వచ్చి వెల్లటూరు పుష్కర ఘాటు అక్కడ నుండి పడవెక్కి ఈ ఒడ్డు దాటి ఇక్కడ నుండి నడుచుకుని రావడం జరిగింది. మనం ఇక్కడ చూస్తే వజ్రాల అన్వేషణ ఎంత ఎక్కువ స్థాయిలో జరుగుతుందంటే 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర స్థాయిలో ఇక్కడ వజ్రాల అన్వేషణ కోసం వస్తారు. పూర్తి స్థాయిలో రోజుల తరబడి వజ్రాల అన్వేషణ చేస్తారు. మేము కూలి చేసుకుని తింటూ లాగట్లేదు. మాయదారి ప్రాజెక్ట్ వచ్చి ఊరికి 4 అయిన ప్రాజెక్ట్ రావడంతో మీ జీవితాలు కూడా అయిపోయినటువంటి బోరింగ్ అయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. స్నేహితులారా, ఈ గ్రామాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? పూర్తిగా మూడుబారిన గ్రామమే కాదు, ఈ గ్రామాన్ని నమ్ముకొని బ్రతుకున్న రైతుల బ్రతుకు కూడా తెల్లారిపోయిందంటే మీరు నమ్ముతారా? నిజానికి వాస్తవం. నాడు 10 ఎకరాలకు ఆసాములుగా బ్రతుకుతూ మీసం మిలివేస్తూ రాజసంలా ఎన్నో రకాల పంటలు పండిస్తూ వేలాది మంది కడుపు నింపిన రైతులు ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత కూలీలుగా మారిపోయారంటే మీరు నమ్ముతారా? వాస్తవం. ఎన్నో విషయాలు తెలుసుకుంటే కన్నుల వెంట నీరు వచ్చింది. పచ్చని పంట పొలాల మధ్య పసిడి సిరిలు పండిస్తూ జీవన విధానాన్ని గడిపి గొడ్డు గోద మేపుకుంటూ చల్లని వాతావరణంలో జీవించిన రైతుల జీవన విధానం పూర్తిగా మారిపోయి ఎంతో మంది కూలీలుగా మారిపోయారు. వాస్తవాలు మాట్లాడుకుంటే భూమితో వ్యవసాయం చేయడం తప్ప ఏమీ తెలియని రైతు ఇలాంటి గ్రామాన్ని ఖాళీ చేసిన తర్వాత ఏమి చేస్తాడు? కూలీగా మారిపోవడం తప్ప. మరి ఇంతటి అందమైన పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ సాయంత్రం అయ్యేసరికి ఆరు బయట కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఎంతో ఆనందంగా జీవితం గడుపుతూ ఆరోగ్యకరమైన జీవన విధానంలో బ్రతికిన రైతులు, ఆ గ్రామ ప్రజలు నేడు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే సుమారు 80% మంది కష్టాలే పడుతున్నారు. మరి ఇలాంటి పల్లెటూర్లు ఖాళీ అయిన తర్వాత వారు పడే వేదన, ఆవేదన, ఉమ్మడి కుటుంబాలు తలో దిక్కయ్యాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహ బంధాలు ఎక్కడికెక్కడికి వెళ్ళాయో కూడా చాలామందికి తెలియదు. అలాంటి స్నేహ బాంధవ్యాలు, ఉమ్మడి కుటుంబాలు చెల్లా చెదురైపోయి చివరికి బ్రతకే అస్తవ్యస్తమయ్యి భూమి ఉంటే వ్యవసాయం చేయడం తప్ప తెలియని రైతు నేడు రోడ్డు మీద కూలీగా మారిపోయాడు అంటే చాలామంది ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందిగా అనొచ్చేమో. డబ్బులు బంధాలను నిలబెట్టలేవు, ఇలాంటి భూముల్ని తిరిగి ఇవ్వలేవు. ప్రభుత్వాలు చేయాల్సింది ఇలాంటి పల్లెటూరునే ఎంతో అటవీ ప్రాంతం ఉన్న ఇక్కడ పక్కనే కొద్దిగా దూరంలో ఫారెస్ట్ వారితో కలిసి మాట్లాడి అలాంటి ప్రదేశంలో వారికి ఇల్లు నిర్మించి అక్కడే కొంత సాగు భూమి ఇప్పించినట్లయితే గొడ్డు గోదా మేపుకుంటూ మరొక ఆరోగ్యకరమైన జీవన విధానం గడిపేవారు. ఎప్పటికీ మేము డబ్బులు ఇస్తున్నాము, ఎక్కడో ప్లాట్లు ఇస్తున్నామని తప్ప వారు గడిపిన జీవన విధానం ఏమిటి? అలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మేము అందించామా లేదా అనేది ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏం భయ, ఇది మీ ఇల్లేనా? అయింది ఎక్కడ మీ ఇల్లు? ఇల్లు చూసుకోవడం కోసం వచ్చారా? ఎక్కడి నుంచి?
ఎంత దూరం? ముంపు జరగడం కన్నా ముందు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఖాళీ చేసి? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయిందా? దా బ్రో. ఇల్లా రండి చూద్దాం. ఈ పక్కన ఇల్లు ఎవరిది? మీ వాళ్ళదేనా? మొత్తం అది ఆడించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? కందిపాడు. అది ఇక్కడ బెల్లంకొండ దగ్గర. మీ తాతలు ఇప్పుడు మా తాత ఇట్రా బ్రో, ఇట్రా. మీ ఇంటికాడికి రా. ఈ ఊరి పేరు ఏంటి? ఇది కోళ్ళూరు. అదే ఎక్కువ శాతం కోళ్ళూరు వచ్చేసి ఊరి పేరు, కాకపోతే గొల్లపేట అని పిలిచారు. లోకల్ వాళ్ళకి గొల్లపేట అంటారు. అదే బజార్కి ఒక పేరు ఉన్నట్టు ఇదొకటి ఉన్నట్టు మొత్తం అయితే కోళ్ళూరు కింద మొత్తం లెక్క. ఈ ఊరు ఇల్లు మీదేనా? మీకు పెళ్ళి అయినప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం పెళ్ళి అయినప్పుడు. మా పిల్లలు కూడా ఏడే పుట్టింది పిల్లలు కూడా. 6 సంవత్సరాలు ఉన్నావా? గుర్తుందా ఇక్కడ ఉన్నప్పుడు? ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడ నుండి? వచ్చిందా? ఇటు కానొచ్చాయి మా పొలాలు. ఎన్ని ఎకరాలు ఉండేది? 10 ఎకరాలు ఉంది మాకు. 10 ఎకరాలు ఉండేది. ఓకే. అప్పుడు ఏం పంటలు వేసేది మీరు? పత్తి, మిరపతోట, బెరగొడ్డకాయ, కంది. ఎండాకాలం ఏదో పొలం చూస్తే మొత్తం నల్ల రేగడ పోయేది అనమాట మొత్తం. పంట వేసినా బాగా పట్టేది. మరి ఎట్లా మీకు కూడా దొరికేది ఇక్కడ. ఫేమస్ అంటే ఇదివరకు ఇప్పుడు కోహినూరు వజ్రం వజ్రం మన ఏరియాలో దొరికిందండి ఇక్కడ. ఎక్కడ? మీ ఊర్లోనా? మా ఊరు ఏరియా. అయితే మధ్యలోనే కోహినూరు పట్నం ఉంటుంది. పట్నం వెనకటి రోజులు. ఓకే. అప్పుడు రోజుల్లో వజ్రం కూడా దొరికింది. పూర్వం కోహినూరు పట్టణాన్ని పిలిచేవారు. కాలక్రమేణా కోళ్ళూరు గ్రామంగా ఈ పేరు స్థిరపడింది. కృష్ణానది ఒడ్డునే ఉండేటటువంటి ఈ గ్రామం పూర్తిగా పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వల్ల పూర్తిగా నీటి ముంపుకి గురైంది. ఆ గ్రామం చూడటానికి మేము వస్తున్న సమయంలో కొందరు ఆ గ్రామస్తులు వారు నీరు లేకపోవడంతో వారి ఇళ్లను చూద్దామనే క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. వారితో ఒకసారి మాట్లాడదాం. మీ పేరేంటి? మువ్వా నరసింహారావు అండి. మువ్వా నరసింహారావు గారు. మీ పేరమ్మా? కృష్ణయ్య. కృష్ణయ్య. ఇది మీ ఇంటేనమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు? 10 సంవత్సరాలు పెట్టండి. 10 సంవత్సరాలు. పుట్టిపురం కంటే మాకు ఈ ఊరే. ఎన్ని ఎకరాల పొలం? మాకు 10 ఎకరాలు ఉంది. అంటే పూర్వం నుంచి అంటే అన్నదమ్ములు మీరు అందరూ అంతా ఇక్కడే చుట్టూ మొత్తం ఇక్కడే ఉండేవాడు. 10 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామం ఖాళీ చేసి 10 సంవత్సరాలు. కేవలం పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వల్ల దానివల్ల. ఎన్ని ఎకరాల పొలం అంటే పూర్తిగా ఈ పొలం మొత్తం 1400 ఎకరం అండి. మా ఊర్లో కోళ్ళూరు అయితే గొల్లపేట అయితే 1400 ఎకరం. 1400 ఎకరాల పొలం సాగు పొలం మొత్తం. ఇప్పుడు మీది వాటాకు వచ్చిన సొంత ఇల్లా? ఉమ్మడి కుటుంబం. ఏరుపాలు అప్పుడు మేము ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురికి ఇక్కడ పెళ్లి ఇక్కడ పెళ్లి పిల్లగాళ్ళు కూడా అందరు ఇక్కడే పుట్టారు. అందరం ఇంచిపోయాక అడిగిపోయాక ఏరుపాలు ఉమ్మడిగా కలిసి ఉండేవాళ్ళు. మొత్తం అటు పశువులు కట్టేసేవాళ్ళు, ఎద్దులు బరువులకి. ఇది మాత్రం మిరాకిల్ అండి. ఒక్క కొడుకున్నా కూడా వేరుపడుతున్న ఈ రోజుల్లో ఈ చూడండి ఇల్లు ఎలా ఉందో. ఈ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉమ్మడి కాపురం చేసి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండటం, ప్లస్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి ఇక్కడే పిల్లలు పుట్టడం, కేవలం పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వలన గ్రామం మునిగిపోవడం వల్లనే వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది. కానీ అసలు పూర్తిగా ఈ ఇంట్లో కలిసి ఉన్నారంటే ఇది ఒక ఆశ్చర్యం. నిజంగా ఈ రోజు ఉన్నటువంటి యువతకైతే ఇది ఒక మిరాకిలే. ఇప్పుడు ఎవరు కూడా కలిసి ఉండే పరిస్థితి లేదు. అలాంటిది నాకు ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళు విషయం చెప్తూ ఉంటే. ఎక్కడ చూసినా కూడా ఎవరు కలిసి ఉండేట్లా, పట్టణాలే కాదు పల్లెటూళ్ళలో కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు. అలాంటిది వీళ్ళు 14 ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు అందరూ. మీరు ఎన్ని వాళ్ళ ఇంట్లో? పెద్దోడండి. మీరు పెద్ద. తర్వాత మీకు ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు. మీ ఇద్దరు మరుదులకు పెళ్ళైందా? పెళ్లి పిల్లగాళ్ళు కేవలం ప్రాజెక్ట్ కట్టకపోతే కలిసే ఉండేవాళ్ళమే, కలిసి ఉండేవాళ్ళం చాలా మటుకు. ఇప్పుడు దాకా కూడా 10 ఎకరాల పొలం ఉంది. ఎద్దులు పెద్దలు. ఏమనిపిస్తుంది? చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏముంది సొంత భూమి అడిపోయాక ఇక్కడికి పోయిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇబ్బందిగా ఉందండి. ఏదన్నా సొంత ఊరు లాగా ఉండదు. ఖర్చులు ఎక్కువ. ఆర్థికంగా అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇబ్బంది పడుతుంది. గ్రామం ఖాళీ చేయడం వల్ల ఎటువంటి లాభం అయితే ఏమి పెద్దగా వచ్చింది లేదు. ఉన్నది పోయింది. వ్యవసాయ భూమి లేదు. ఉన్న ప్రదేశం సొంత ఊరిని వదిలిపెట్టేసి వెళ్ళారు. ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. ఖర్చుగానే ఉంది. బయటికి పోతే ఖర్చులు. సొంత ఊర్లో ప్రశాంతంగా బతికే రోజులు గుర్తొస్తే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. పల్లెటూరు రోజుల్లో బ్రహ్మాండంగా బతికే వాళ్ళు. నీకు గుర్తుందా ఈ ఇల్లు? ఇల్లు ఎవరిది? మీదేనా? బాగా వాళ్ళ అమ్మోళ్ళూరు తొర్లపాడు అత్తగా తీగూరు.
ఈరోజు మనం చూస్తున్న కోళ్ళూరు గ్రామంలో కొంతమంది చాలామంది పాత గ్రామస్తులు తిరిగి గ్రామం రావడం జరిగింది. వారికి ఇక్కడ తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాల ప్రకారం వారి మొక్కులు తీర్చుకోవడం కోసం ఇక్కడ ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చారు. నీరు పూర్తిగా తగ్గడంతో వారి మొక్కులు చెల్లించుకునే క్రమంలో టాటా ఏస్లో బైకుల మీద చాలామంది వీరందరూ కూడా ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు, ఈ గ్రామస్తులే. ముత్యాలమ్మ తల్లి దగ్గరకు వచ్చారా? ముత్యాలమ్మ తల్లి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వచ్చినటువంటి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఈ గ్రామానికి చెందిన వారే. మా ఊర్లు పోయి చేలు పోయి నాన్న చెక్క తింటున్నాం మమ్మల్ని పుట్టోళ్ళు ఏముందా మాయదారు ప్రాజెక్ట్ వచ్చి మేము మాయదారు ప్రాజెక్ట్ వచ్చి ఊరికి 4 అయిన ఏం ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మాకు తత్వం అల్లాడి పోయింది. వచ్చిన డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? ఏం ఉపయోగపడతాయి? వచ్చిన డబ్బులు ఉంటాయి ఇంట్లో ఉంటే ఏనుకొకటి అయిపోతుంది. సొంత పొలాలు కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు, సొంత గ్రామం కోల్పోయారు, గాలి మొత్తం పోయినాయి, మాకేమి లేవు. ఏమీ లేవు. వచ్చిన డబ్బులు కూడా పోయినాయి. పూర్తిగా పొలాలు ఉంటే పొలాలు ఉండే మాయదారి ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి ఆమెతో వచ్చిండు ఈ కట్టిండు తుంపులు అయిపోయిండు సగం పడ కట్టినారు వచ్చాడు మాయదారు సత్యం. మీరు ఇలా అనాథలు అవడానికి కారణం ఆయన అంటారు. మేము కూలి చేసుకుని తింటూ లాగట్లేదు, మాకు పోయలేదు. పొలాలు పోయినాయి, ఇల్లు పోయినాయి, ఏడో చోటు ఇచ్చిండు. ఆ చోటు ఇల్లు కొట్టడం డబ్బులు లేవు, ఏమి లేవు. మేము ఊరికి ఉట్టి చేసలే ఉన్నాం, తెచ్చుకుని తిన్నట్టు లాగట్లేదు. ఇప్పుడు ఈ గ్రామంలో మీకు ఇల్లు పొలాలు అన్ని ఉన్నాయా? ఎకరానికి ₹1,00,000 ఇచ్చిండు, 1,00,000 ఇచ్చిండు. ఆడ 10 లక్షలు ఉంది. ఏం పెట్టి కొనుక్కునే మేము? ఆర్థికంగా ఎటువంటి ఉపయోగం లేదు. లేదు అసలు. అక్కడ ఏమైనా పొలాలు కొన్నారా మరి ఈ డబ్బులతో? కొనుక్కోవాలా. 1,00,000 10 లక్షలు అమ్ముతుంది ఎకరం. 1,00,000 ఇచ్చిండు. ఏమొస్తుంది మాట్లాడతాను? ఆర్థికంగా ఇక్కడ నుంచి పోవడం వల్ల ఏ రోజు ఇప్పుడు ఎకరాలు ఉన్న భూస్వామి కూడా చివరికి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రేట్లు ఇచ్చారు అప్పుడు. రాజశేఖర రెడ్డి ఇచ్చింది. అంతలో తుంపులు అయిపోయిండు. ఈ ప్రాజెక్ట్ కట్టకపోతే మీ జీవితం సాఫీగా సాగేది. అటెందుకుంటది అసలు ఈ ప్రాజెక్టు వస్తుందని మీరు ఊహించలేదా? దేని సుఖం ఇది? ఇది ఎప్పుడో మేము బుట్ట తెలియసి ఉన్నంత ఎప్పుడు లాట్కి ఇప్పుడు ఖాయం చేసింది. ఎవరు కట్టారు ఈ ప్రాజెక్టు? రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మీకు మంచి చేసిండే మంచి చేసిండు, మంచిలోనే పోయిండు. ఆయనకు మంచి రాలా. బలవంతంగా ఖాళీ చేయించారు మిమ్మల్ని. మిమ్మల్ని బలవంతంగానే ఖాళీ చేయించారు. పోలీసులు పెట్టి ఖాళీ చేయించారా? మీరు ఖాళీ చేయమన్నా చేపించారు. నీళ్ళు అతను ఏం చేసే నీళ్ళు అతను ఉండండి నీళ్ళు అన్నాడు పోయి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు వెంకటరామ. ఇంటి పేరు? ఎనుముల. మీరమ్మా? నేను మూవ వెంకటరామ. మీ పేరు? ఇది మరి ఇక్కడ ఉన్న పరిస్థితి. పాత కోళ్ళూరు గ్రామస్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఊరు గ్రామాన్ని ఆ పాత ఇళ్లను చూసి కంట నీరు పెట్టుకుంటున్నారు. వీరైతే ఎంత బాధ ఉందో వీరి మాటల్లోనే మనం వింటున్నాం. సొంత ఇల్లు వదిలిపెట్టి, సొంత వ్యవసాయ భూములు వదిలిపెట్టి పోయినటువంటి బాధ. గోడకు మేత లేదు. 10 బరగొడ్డు సంపాదించుకున్నా మేము. ఆ బరగొడ్డు వారాన్ని చూసుకున్నా ఇవాళ ఒక బెర్ను కొనుక్కున్నా దాన్ని కట్టేసుకుంటానికి లేదు, మేపుకోవటానికి లేదు. మా పొలాన్ని తోలితే బంగారం మేపుకోవటానికి ఏం లేదు. ఏదల 12 ఊళ్ళు, తెలంగాణ 12 ఊళ్ళు, 24 ఊళ్ళు లేచిపోయింది ప్యాకెట్ కింద. పొట్ట పెట్టుకోండు రాజశేఖర ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఇక్కడ సుమారుగా? మొత్తం 1200 ఎకరం పొలం కోళ్ళూరికి. 1200 ఎకరం పొలం. ఇల్లు ఎన్ని ఉంటాయి సుమారు? ఆడ ఏడా ఇది మొత్తం కోళ్ళూరు కింద లెక్క. ఎన్ని ఉంటాయి? ఇంకొక విషయం, పూర్వం ఇక్కడ ఓటింగ్ అంటే ఎలక్షన్ జరపాలి అంటే హెలికాప్టర్ వచ్చేదని చెప్తుండేవారు. అది నిజమేనా? వచ్చిందా? ఎప్పుడన్నా మీరు చూసారా? హెలికాప్టర్ ద్వారా బ్యాలెట్ బాక్స్ 2004లో వచ్చినాయి. 2004లో హెలికాప్టర్లు వచ్చి ఎలక్షన్ జరిగినాయి.
నక్సలైట్ల ప్రభావం వల్ల వచ్చిరా పోలింగ్ సిబ్బంది పోలింగ్ బూత్ల వరకే వచ్చింది. బూత్ల వరకు తగలబెడుతున్నారన్న ఉద్దేశంతో బాంబులతో పేలుస్తున్నారు. నక్సలైట్ల కింద కార్లకు బాంబులు పెడుతున్నారన్న దాంతో హెలికాప్టర్లు అక్కడ కోళ్ళు కొంచెం ముందు 1 కిలోమీటర్ దూరం మేము కూడా నడుచుకుంటే చూడడానికి వెళ్ళి సరదాగా 2004 ఎలక్షన్ లో మొదటిసారి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన సమయం. ఆ సమయంలో హెలిప్యాడ్లు వచ్చినాయి ఇక్కడికి. కొంత బాధగా ఈ ఊరు గ్రామ కాలం చేసిన బాధగా ఉండా కొత్త ఏరియాకి వెళ్ళినందుకు సంతోషంగా ఉంది. కొంచెం టౌన్కి వెళ్ళినందుకు సంతోషంగా ఉందా? వాళ్ళకి బాధ సంతోషం. వ్యవసాయ కుటుంబాలకు బాధ అవుతుంది. పిల్లల చదువులకు సంబంధించి సిటీకి వెళ్ళడానికి ఆనందం అవుతుంది. ఆయన టీవీ ఛానల్ పెట్టుకోండు, ఒక 100 ఇళ్ళు చేతిలో పెట్టుకోండు. నాకు సంతోషంగా ఉంది సిటీకి వచ్చి అంటాడు. మరి మాకు షుగరు బీబీ మా ఆయన మా వ్యవసాయం చేస్తే మాకు పొలం లేదు. మరి మేము ఏం చేసి బతకాలా? 10 ఏళ్ళు ఉన్నారు. చాలా అటాచ్మెంట్ ఉంటుంది. బావి అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బావి? 100 సంవత్సరాలే. అది వెనకట పాత్రలు, వడ్ల పాత్రలు, జొన్నలు, వరిగలు. అవునవును, ఆ పాత్ర కోసం వెళ్ళాలి ఇప్పుడు నేను. దారా బ్రో, నేను పంపిస్తాలే. అది కింద వెనకట ఒడ్లు గుమ్ములు ఉండేవి కదమ్మా. గుమ్ములు అనేవాళ్ళు కదా వెనకట. ఐడియా లేదా? వెనకట గుమ్ములు అనేవాళ్ళు కదా. ఇదేంటి ఎవరు కూల్చారండి ఇవన్నీ? ఇప్పుడు కూల్చినట్టు ఉన్నాయి కదా, ఎప్పుడో కూల్చినట్టు లేవుగా. ఇది మనకి ఈ ఊరిలోనే అత్యంత పెద్ద ఇల్లు అనమాట పూర్వకాలంలో. ఇక్కడ మనకు అయితే గుమ్మి కనిపిస్తుంది. రాళ్ళు వేశారు, చూద్దాం. వెనకట మనకు తెలుసు కదా పాతకాలంలో బియ్యం, ఒడ్లు అవన్నీ ఎలా వేసేవాళ్ళు. మెట్లు కూడా ఉన్నాయి అనుకుంటా. మెట్లే అడుగుట్టుకుని ఎక్కడం దిగటం ఊరికే. మందు బాబులు వచ్చినట్టున్నారు బాగా. మందు బాబులా? వజ్రాలకా? ఇక్కడ వజ్రాల ఏరియా, అసలు దోలాడే ఏరియా ఏది? ఇది మొత్తం ఏది? గుట్టల కల్లా? ఈ మొత్తం దొరికే. ఇది వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇల్లు. ప్రత్యేకించి మా వాళ్ళు మా ఇల్లు మంచిగా చూడరా, మంచిగా తీరా అంటే తీయాల్సి వచ్చిందనమాట. మంచిగా మంచిగా సెల్ఫ్లు డిజైన్లు పెట్టుకొని ఈ రేంజ్లో ఇల్లు కట్టుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు పాపం. దేవుడు గుడు. అప్పట్లో అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారండి బాబు? ఎప్పుడు వేరు సంసారం పెట్టాలా అని చూస్తుంటే, ముఖ్యంగా మగాళ్ళ కంటే పెళ్ళైన తర్వాత, పెళ్ళం వచ్చిన తర్వాత ఎక్కువ సంసారాలు, విడి సంసారాలు అవుతున్నాయి.
ఇవన్నీ ఇవే. బాధేస్తుంది ఇల్లు అన్నీ చూస్తే. మనకే వీడియో తీస్తే నాకే బాధేస్తుంటే వాళ్ళకి ఇంకెంత అరుగులు. అప్పట్లో కూర్చునేవాళ్ళు మంచిగా అరుగుల మీద బయట వ్యవహారాలు పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళు. ఇంటి ముందు అరుగులు పూర్వకాలంలో. కాదు ఇవన్నీ సమాధులేనా? ఇవన్నీ అంత తొందరలో పోవుగా, అంటే వెయిట్ ఎక్కువ ఉండవుగా, వెయిట్ ఎక్కువ ఉండదు కదా సమాధులు. వెయిట్ లోపల తొందరగా కుంగిపోదుగా, బరువు ఎక్కువ ఉండదు కాబట్టి తొందరగా కుంగిపోదు. మట్టి కూడా భయ్యా చెప్పు. ఇందాక అదిరిపోయింది కానీ ఇప్పుడు బాగుంది. ఇందాక మాత్రం అదిరిపోయింది. ఈ విషయాల్లో కొద్దిగా ధైర్యంగానే ఉంటాయి భయ్యా. అదే చెప్తున్నా. చేపలోళ్ళు చేపలు పట్టుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు పెట్టుకునేది. కానీ ఇల్లు కూడా చూసావా? ఇంటి ముందు ఎంత ఓపెన్ ప్లేస్లో. అసలు మనకి ఇరుకు బతుకులు మనవి. ఇక్కడ కుటుంబం ఉంటుంది కుటుంబం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మొత్తం సామాన్లు బిందెలు అన్నీ ఉన్నాయిగా. నాకు ఒకటి మాత్రం సూపర్ నచ్చింది. మట్టి కూడా కట్టారు చూడు చుట్టూ. మట్టి గట్టిగా గచ్చ మట్టి చూద్దాం. కానీ ఇల్లు చూసావా ఎంత ప్లేస్ ఉందో ఇంట్లో. అంటే అన్ని గేదెలు ఆవులు అన్నీ ఉండే ఇంటి ముందు. బాబా ఎంత బాగుంది ఊరైతే మస్తు నచ్చింది. మత్స్యకారులే, ఇంకెవరు? మత్స్యకారులే వీళ్ళేగో చేపలు పట్టేవాళ్ళేరా. లేడీస్ ఉన్నారంటే చేపలు పట్టేవాళ్ళని అర్థం. ఏముంటాయి ఎత్తకపోవటానికి మరి. అన్నీ అవి మొత్తం కూలిపోతుంది. ఆశ్చర్యం తెలుసా? ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇక్కడికి నేను వచ్చాను పడవ మీద. నా పాత వీడియోలో స్తూపం ఉందా? స్తూపం ఉంటుంది. ఈ స్తూపం ఉంటుంది నా పాత వీడియోలో. గుర్తుందా? స్తూపం చూడలేదా మనం? ఈ స్తూపమే కదా వీడియో తీసింది. మట్టి గోడలు. బాబా స్కూల్ అది. బ్లాక్ బోర్డులు కనిపిస్తున్నాయి చూడు. ముందు ఈ ఇల్లు తీసుకొని రావాలి అర్జెంటుగా. వెళ్దాం. ఇది ఇగో ఈ చుట్టూ ప్రహరీ కూడా ఇది తీసుకొని వస్తాను నేను. చూసావా ఇల్లు? అసలు మస్తు ఉంది. చూసావా ఇది? రా ఎంత ప్లేస్ ఉందో చూడు. బయట మంచం వేసుకొని ఎంత ప్రశాంతంగా పడుకోవచ్చు. హాలు, కిచెన్ ఇవన్నీ.
ఇల్లు మంచి కట్టుకున్నారు ఒక మూలకి. బాబా ఉంది అక్కడే ఉంది. అరే ఇది చూసే ఎప్పుడైనా వంటగదిలో కిచెన్ మొత్తం అన్ని లేదా బాత్రూమ్ అయి ఉండాలి. బాత్రూమ్కి తొట్టిలా కట్టి దాంట్లోంచి నీళ్ళు పోసుకొని నీళ్ళు మోసుకుంటారు. ఇదేంటి ఇది బోరింగ్ది. ఓకే స్కూలు రా ఇది. గొల్లపేట అంటారు అన్నమాట. ఇది కోలూరులో ఒక పార్ట్ అయినటువంటి గొల్లపేట. ఈ స్కూల్లో ఎంతమంది చదువుకున్నారు ఆ రోజుల్లో? బ్రో ఈ స్తూపంకి వచ్చాను నేను చెప్పాక. నీళ్ళలో మునిగున్నప్పుడు పడవ మీద ఇక్కడ దాకా వచ్చాం. అయితే అప్పుడు ఇక్కడ గుడి కనిపిస్తుంది, కానీ ఇది ఆంజనేయ స్వామి గుడి అని మనకు అంత ఐడియా లేదు. ఆ గుడి గోపురం కనిపిస్తుంది. అరే ఇప్పుడైనా ఓకేనా? గుర్తుపెట్టువా? అసలు మనం ఇప్పుడు అప్పుడు నీళ్ళలో వచ్చిన ప్రాంతం ఏదో ఒకటి నీకు తెలియదు కదా. భారత కమ్యూనిస్టు. ఇక్కడ బోరింగ్ ఉంది, ఇక్కడ మోటార్ కూడా ఉంది, బోరు ఉంది. ఇక్కడ పూర్తిగా మనకి శిథిలం అయిపోయినటువంటి బోరింగ్ అయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. నీళ్ళల్లో మునిగి ఉండడం వలన పూర్తిగా అందుకే కాబోలు ఈ చనిపోయిన వాళ్ళ స్తూపాలు కట్టడానికి ప్రధాన కారణం ఇదే అయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క మృతికి చిహ్నంగా గుర్తు ఉండే విధంగా మనకు వాళ్ళు చనిపోయారనే గుర్తుని మనకు వహించే విధంగా ఈ స్తూపాలు కడుతుంది. అదే చెప్తుంది ఇక. ఊరు మొత్తం కోరుకున్నారంట. ఫస్ట్ పోలీసులు పెట్టి ఖాళీ చేయించారంట బలవంతంగా. మళ్ళీ వచ్చి ఉంటే మళ్ళీ ఈసారి ఇంకా నీరు వాళ్ళే పోతారని డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్తుంది కదా సార్. ఇక ఇప్పుడు వీటికి లైట్లు కూడా ఉన్నాయి తెలుసా? లైట్లు పెట్టారు తెలుసా? సీసీ కెమెరాలు కాదు, హోల్డర్స్ అవి. ఏ కాదు లైట్లు. వీటికి లైటింగ్ కూడా అప్పట్లో లైటింగ్ ఉండేది. చూసా వస్తున్నా. కాదు ఈ వీడియో అయిపోయిన తర్వాత డ్రోన్ వేస్తే నీకు స్తూపం మంచిగా వస్తుంది, ఊరు మంచిగా వస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ప్రారంభం 30 ప్రారంభం ఉంది. 3/8/2004 గొల్లపేట అమరులు రామకృష్ణ, శ్రీను, రాజన్న, మోహన్ రావు, శాంతక్క, శ్రీను, అంజినాయక్, సాగర్, వెంకట్రావు, సంజీవ్, శివయ్య, శివ, కృష్ణ, శరత్, బాలసైదానాయక్, శేషు, రామాంజీ, విజయమ్మ, ఇంకో పేరేంది, ప్రజలు, ప్రకాష్, మేరీ, కృష్ణ, ఏబి నైజర్, జీవరత్నం, నరసింహనాయక్, నితీషియా,
హరియా నాయక్ వీరయ్య. టెంపుల్ కూడా తీస్తా. టెంపుల్ చాలాసేపు తీయాలి, అందుకనే ఆగా. ఇల్లు చెక్కు చెదరలే కదా, ఇల్లు చూద్దామని వస్తున్నా. ఇది ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు. ఇది మనకి చూస్తే ఆంజనేయ స్వామి గుడి, ఈ ఆంజనేయ స్వామి గుడి స్తూపము దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఇది. ఇల్లు బాత్రూము బాబా, ఇల్లు అయితే ఇంకా మంచిగానే అనిపిస్తుంది. ఎవరో నివాసం ఉన్నారు ఇక్కడ, దుప్పట్లు అన్నీ ఉన్నాయి. సరే ఎనీవే ఏదైతే ఏమైంది, కానీ ఇక్కడ బాత్రూంలోనే అప్పట్లో ఇవి కట్టేటోళ్ళు. బాత్రూంలోనే సపరేట్ తొట్టు ఉండకుండా ఈ విధంగా కట్టేటోళ్ళు. మనం డాబా ఎక్కుదాం పైకి. అది కూడా ఇల్లు పూర్తి కూలిపోయిందో కప్పారో తెలియదు, కానీ చూద్దాం, అది కూడా చూద్దాం.